శ్రీ అమ్మా భగవాన్ శరణం. నేను ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కి చెందిన బర్షా బిస్వాల్. నేను భువనేశ్వర్లోని కిస్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా నేను ధర్మంలో ఈ పవిత్ర ప్రయాణంలో ఉన్నాను. ఈ 20 సంవత్సరాలలో శ్రీ అమ్మా భగవాన్ నా జీవితంలో ఎన్నో అద్భుతాలను ప్రసాదించారు. నా కుమారుడి ప్రాణాన్ని కాపాడటం నుండి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం వరకు అన్నీ వారి కృప ద్వారానే జరిగాయి. శ్రీ అమ్మా భగవాన్ నా హృదయంలోని ప్రతి కోరికను నెరవేర్చారు. నేను జీవితంలో పొందిన ప్రతిదీ వారి దయ మరియు కృప వల్లే. జూన్ 2014లో భువనేశ్వర్లోని కళింగ హాస్పిటల్లో సాధారణ ఆరోగ్య పరీక్ష చేయించుకున్నప్పుడు నాకు CIN-1 అని నిర్ధారణ అయ్యింది. అంటే నా గర్భాశయ ముఖద్వారంలో ప్రీ క్యాన్సర్ కణాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ సలహా ప్రకారం వెంటనే నేను క్రయోథెరపీ చేయించుకుని సూచించిన మందులన్నీ వాడాను. కానీ జూన్ 2015లో మరోసారి ఆరోగ్య పరీక్ష చేయించుకున్నప్పుడు పరిస్థితి మరింత పెరిగి CIN-2గా మారిందని తెలిసింది. ఆ వ్యాధి నా గర్భాశయ ముఖద్వారం అంతటా వ్యాపించిందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ బయాప్సీ కోసం టిష్యూ నమూనా తీసుకున్నారు. ఆ రిపోర్టులో స్టేజ్ 2 CIN అని నిర్ధారణ అయింది. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. నేను మరో 2 డాక్టర్లను కూడా కలిశాను. వారిద్దరూ కూడా గర్భాశయ ముఖద్వారము మరియు గర్భాశయాన్ని త్వరగా తొలగించాలని బలంగా సూచించారు. అది విన్న తర్వాత నేను పూర్తిగా కుంగిపోయాను. ఎంతో బాధతో ఏడుస్తూ అమ్మా భగవాన్ను నన్ను పూర్తిగా నయం చేయమని ప్రార్థించాను. ప్రతిరోజు శ్రీమూర్తి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థించేదాన్ని. ఆ సమయంలో అమ్మా భగవాన్ నన్ను హోమంకు వెళ్లమని, మరోసారి బయాప్సీ చేయించుకోమని లోపల నుండి మార్గనిర్దేశం చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఆ అంతర్గత మార్గదర్శకత్వాన్ని అనుసరించి నేను మళ్లీ డాక్టర్ను కలిసి మరో బయాప్సీ చేయించుకున్నాను. అలాగే HPV పరీక్ష కూడా చేయించుకున్నాను. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో 3 ఆగస్టు 2015న సహస్రనామ హోమంలో పాల్గొనడానికి సత్యలోకంకు వెళ్లాను. అక్కడ హోమం సమయంలో, దర్శన సమయంలో, అలాగే గోల్డెన్ రాక్ వద్ద అమ్మా భగవానును సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎంతో గాఢంగా ప్రార్థించాను. 6 ఆగస్టు 2015న భువనేశ్వర్కు తిరిగి వచ్చాను. 8 ఆగస్టు 2015న రిపోర్టులు తీసుకోవడానికి డాక్టర్ను కలిశాను. నా సంపూర్ణ ఆశ్చర్యానికి బయాప్సీ రిపోర్ట్ పూర్తిగా సాధారణంగా వచ్చింది. CIN-కి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. HPV పరీక్ష కూడా నెగిటివ్ వచ్చింది. డాక్టర్ స్వయంగా తన మొత్తం వైద్య జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, ఇకపై ఎటువంటి ఆపరేషన్ లేదా చికిత్స అవసరం లేదని ఆయన చెప్పారు. నన్ను పూర్తిగా నయం చేసి ఇంత భయంకరమైన వ్యాధి నుండి నా ప్రాణాన్ని కాపాడిన శ్రీ అమ్మా భగవానుకు నా కృతజ్ఞతను చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. వారి దివ్య పాద పద్మాల వద్ద నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు కోట్లాది ధన్యవాదాలను సమర్పిస్తున్నాను. జై బోలో వైదీశ్వర ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.